చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జూన్ 5, 6, 7, 8 తేదీల్లో జరగనున్న మసూలా ఫెస్టివల్లో విహాంగ అడ్వెంచర్స్ వారి అద్భుత హెలికాప్టర్ అడ్వెంచర్ రైడ్స్ స్కైస్ అతి తక్కువ ధరలకే పర్యాటకులు విహరించవచ్చు. పూర్తి వివరాలకు 7799790090 7799790089 ఈ నెంబర్లకు సంప్రదించవచ్చు. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జీవోల రాజకీయం బాగా నడుస్తుంది. ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై రాజకీయ వర్గాల్లో సామాన్య ప్రజల్లో కూడా ఒక చర్చ అనేది బాగా జరుగుతుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే జూన్ 2వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. ఆ జీవోలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఏదైతే తుని ఘటన ఉందో అంటే కాపు ఉద్యమానికి సంబంధించి అప్పట్లో ఎవరి మీదైతే కేసులు పెట్టారో కొంతమందిని అరెస్ట్ చేశారో ఆ వ్యవహారానికి సంబంధించి తిరిగి విచారణ చేయాలి. ఇది మెయిన్ టాపిక్. దానికి సంబంధించి ఒక్కసారిగా ఒక రకమైనటువంటి అలజడి, గందరగోళ పరిస్థితులు, అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచన చేసిందో తెలియదు, కానీ దానికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ డే అంటే జూన్ 3వ తేదీన మరొక జీవో రిలీజ్ చేసింది. అసలు ఈ జీవో వ్యవస్థ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో జీవోను తయారు చేస్తారు, జీవోని బయటికి పెడతారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. సాధారణంగా 2 రకాల జీవోలు ఉంటాయి. ఆర్టీఎంఎస్ అని, దీనికి సంబంధించి కొన్ని తాత్కాలికంగా కొన్ని పర్మనెంట్గా ఉండేలాగా జీవో వ్యవస్థ అనేది ఉంటుంది. అంటే అప్పటికప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఇతర కారణాల వల్ల వెంటనే ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఏడి ఉంటుందో వెంటనే జీవో రిలీజ్ చేయొచ్చు, ఆ ఏదైతే సెక్షన్ ఉందో. ఇలాంటి తరుణంలో ఇటువంటి జీవోలు మరి ఎలా తయారు చేస్తారు, ఎలా వస్తాయి బయటికి అనేది చాలామందికి తెలియదు. దానికి సంబంధించి నేను ఇప్పుడు వివరిస్తాను మీకు. సాధారణంగా ఒక జీవో బయటికి రావాలి అంటే దానికి సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ, సెక్షన్ ఆఫీసర్ ఎస్ఓ, అలాగే డిప్యూటీ డైరెక్టర్, డైరెక్టర్, ఇలా ఎన్నో అంచెలంచెలుగా వస్తుంది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి. మరి ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు జీవో రిలీజ్ చేశారు, వెంటనే అంటే 24 గంటలు కాకముందే ఆ జీవోని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అయోమయ పరిస్థితులు. ఆ జీవో వల్ల ఒక సామాజిక వర్గానికి సంబంధించి గందరగోళ పరిస్థితులు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎప్పుడో జరిగినటువంటి వ్యవహారం అది రైల్వే కోర్టు కొట్టేసింది. గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ కూడా దాన్ని సీరియస్గా తీసుకోలే. ఎందుకంటే ఆ ఘటనకు కాపు ఉద్యమ నేతలు కారకులని ఎక్కడా కూడా తేలలేదు. మరి ఇలాంటి సందర్భంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది? ఒక్కసారిగా కాపు సామాజిక వర్గంలో అలజడి అనేది ఏర్పడింది, గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా ఒక చీలిక తీసుకొస్తుంది ప్రభుత్వం. ఏదైతే కూటమి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసినటువంటి ఎంతో కృషి చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్, అలాగే ఆ పార్టీ జనసేన, ముఖ్యంగా కాపు ఉద్యమం, కాపు ఏదైతే నేతలు ఉన్నారో వారిలో బలమైన వారు ఈ కూటమి వెంట ఉండి విజయానికి ఒక రకమైనటువంటి సపోర్ట్ చేశారు. మరి అటువంటి సపోర్ట్ చేసినటువంటి నేతలపై మళ్ళీ తిరిగి కేసులు పెట్టే విధంగా ఈ జీవో అనేది వచ్చింది బయటికి. దీనికి సంబంధించే ఒక చర్చ నడుస్తుంది. అసలు ఎందుకు అంత ఆగమేఘాల మీద అవసరమా? ఇప్పుడు ఈ జీవో రిలీజ్ చేసినటువంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి అధికారులు బలి చేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో దీనికి బాధ్యులైన వారిని సస్పెండ్ చేసామనో లేకపోతే బదిలీ చేసామనో ఏదో ఒకటి వస్తుంది, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మరి ఇలాంటి సందర్భంలో అసలు ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది?
అది కూడా ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తున్న తుని ఘటన ఏదైతే అప్పట్లో 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో కాపు సంక్షేమం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము, కృషి చేస్తున్నాము అని చెప్పి ఇచ్చారు. ఆ వాగ్దానాలు హామీలు నెరవేర్చలేదు కాబట్టే 2016లో కాపు ఉద్యమం, కాపు గర్జన అనేది జరిగింది తునిలో. అప్పుడు జరిగినటువంటి ఘటన అందరికీ తెలిసిందే, ట్రైన్ దగ్ధం అనేది. ఇప్పుడు అది ఎందుకు ఇప్పుడు ఆగమేఘాల మీద? కూటమి అధికారంలోకి రావటానికి కాపు సామాజిక వర్గం ఎంతగానో కృషి చేసింది, పవన్ కళ్యాణ్తో నడిచింది, జనసేన పార్టీ వల్లే ఈరోజు కూటమి అధికారంలో ఉంది అనేది స్పష్టంగా వినిపిస్తున్నటువంటి తెలుస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ రకమైనటువంటి విధానం ఎందుకు నిర్ణయం తీసుకున్నారనేది. సాధారణంగా ఒక జీవో బయటికి రావాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తారు, చాలా డిస్కషన్స్ నడుస్తాయి, నోటింగ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మాకు తెలియదు, ఈ జీవో వచ్చినటువంటి అంశం వ్యవహారం మాకు తెలియదు అని చేతులు దులిపేసుకుంది ప్రభుత్వం. మరి ఇందులో బలిపశువు ఎవరు అంటే ఎవరైతే ఉన్నతాధికారిగా ఉన్నారో ఆయనేనా? ఆయన మీద వేటు తప్పదా? ఈ రకమైనటువంటి చర్చ. 24 గంటల గడవకు ముందే రెండో జీవో ఎందుకు తీసుకొచ్చారు? దానికి సంబంధించి ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. కొన్ని పత్రికల్లో కొన్ని మీడియాల్లో మాత్రం వచ్చినటువంటి అంశం ఏంటి? ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వానికి ఎలా సంబంధం లేకుండా ఉంటుంది? ఏ జీవో అయినా సరే ఆ డిపార్ట్మెంట్ సంబంధించి హెచ్ఓడి వ్యవస్థ అంతా చూసుకునేటువంటి ఉన్నతాధికారి దగ్గర నుంచే వస్తుంది. వారు నోటింగ్స్ అనేది ఏ పాయింట్ ఉంచాలి, ఏ పాయింట్ డిలీట్ చేయాలి అనేది చాలా క్లియర్ కట్గా దాంట్లో పొందుపరుస్తారు. ఫైనల్గా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్తుంది, అనంతరం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తుంది. ఇవేమీ జరగలేదంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మరి ప్రభుత్వ పెద్దలు. దీన్ని ఏ రకంగా చూడాలి అనేది ఇప్పుడు ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక జీవో అంశానికి సంబంధించి మాకు తెలీదు ఏంటి ఇలా చెప్తున్నారు అనేది. అసలు ఆ రెండు జీవోల్లో ఉన్నటువంటి సారాంశం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే తుని ఘటనకు సంబంధించి రైల్వే కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్గా తీసుకొని రీఅప్పీల్కు వెళ్ళాలి, దీనికి ఈ యొక్క కేసును పునర్విచారణ చేయాలి అనే దిశగా ఇచ్చినటువంటి జీవో వెంటనే 24 అవర్స్ గడవక ముందే ఒక రకమైనటువంటి ఆందోళన, అలజడి నెలకొంది కాపు సామాజిక వర్గంలో. కావాలనే కాపు నేతలను ఈ కూటమి ప్రభుత్వం అణిచివేతకు గురి చేస్తుంది అనేది బలమైనటువంటి వాదనగా వినిపించినటువంటి సందర్భంలో 24 అవర్స్ లోపే మరో జీవో, ఆ రెండు జీవోల గురించి వివరిస్తా. 2/6/2025 జీవో ఆర్టీ నెంబర్ 852 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హోమ్ డిపార్ట్మెంట్ అపీల్స్ క్రిమినల్ జస్టిస్ క్రైమ్ నెంబర్ 77/2016 ఆఫ్ తుని పోస్ట్ అఫెన్సెస్ under section 146, 147, 153, 174A, C of Railway Act. Accused were acquitted in CC number 97/2021 by Honorable 7th Additional Metropolitan Magistrate Court of Railways, Vijayawada, by its judgment dated 01/5/2023. Filing of appeal permission accorded. హోమ్ కోర్ట్స్ డిపార్ట్మెంట్. అంటే ఇక్కడ 1వ తారీఖున ఏదైతే మే 1/2023 ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఈ కేసులో ఎక్కడా కూడా సరైనటువంటి సాక్ష్యాలు కానీ ఆధారాలను కానీ లేవు కాబట్టి కొట్టివేస్తున్నాం అని చెప్పి అప్పుడు ఇచ్చినటువంటి ఇది. ఇప్పుడు ఈ కేసును ఎప్పుడైతే జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని ఫైలింగ్ ఆఫ్ అపీల్ పర్మిషన్ అకార్డెడ్ ఎవరికి ఇచ్చారు? ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆఫ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి షల్ టేక్ నెసరీ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ బై ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కుమార్ విశ్వజిత్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఇక్కడ చాలా క్లియర్గా దీనికి సంబంధించి 2వ తారీఖున ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే జీవో ఉందో జీవోలో చాలా క్లియర్గా పెట్టారు. అప్పుడు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను ఫైలింగ్ అప్పీల్ చేయండి అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి, అంటే ఈ కేసును మళ్ళీ తిరిగి తోడాలి, ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయో సాక్ష్యాలు ఉన్నాయో సేకరించండి అని. అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఈ కేసులో సరైనటువంటి ఆధారాలు లేవని పట్టించుకోవాలి. రైల్వే కోర్టు ఇచ్చింది, మరి అప్పీల్కి ఎప్పుడు వెళ్ళాలి? 90 days లోపు వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎప్పుడు? 1/5/2023, అంటే దాదాపుగా 2 ఏళ్ళు గడిచిపోయింది.
అప్పట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉంది, మరి వాళ్ళు వెళ్ళలా. మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత అవసరం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సరే, ఈ జీవో రిలీజ్ అయింది 2వ తారీఖున. 2వ తారీఖు వచ్చినటువంటి ఈ జీవోలో చాలా క్లియర్ కట్గా ఇక్కడ విషయం చెప్పారు. ఇది వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గంలో, కాపు ఉద్యమ నేతల్లో చాలా కన్ఫ్యూజ్ వాతావరణం. సరే, తాడో పేడో తేల్చుకుంటాం మేమని చెప్పి డైరెక్ట్గా చెప్పినటువంటి సందర్భం. దీన్ని మరి ఏ రకమైనటువంటి ఆలోచన చేశారో తెలియదు, కానీ వెంటనే దానికి సంబంధించి కొన్ని మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి ప్రచారం జరిగింది. ఏమని? ఈ జీవోకి ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ప్రమేయం లేదు, సంబంధం లేదు, మాకు తెలియదు. ఎంత దారుణమైనటువంటి అంశం అండి. ఒక జీవో ఇంత చాలా క్లియర్ కట్గా ఇక్కడ పొందుపరిచారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ, డైరెక్టర్, ఇట్లా ఇంతమంది నుంచి వెళ్ళి ఫైనల్గా హోమ్ డిపార్ట్మెంట్, అంటే హోంశాఖ మంత్రి ఎవరు? అనిత గారు. మరి ఆవిడ నోటీసులో లేకుండా జరుగుతుందా? మరి అక్కడి నుంచి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి. మరి ఆయన నోటీసులో లేదా? ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి ఈ ఇష్యూలో మరి ఇది ఎంత అన్యాయం! ఇదేదో మేము చెప్తుంది కాదు, చాలా బలమైనటువంటి వాదన మాటగా వినిపించింది దీనికి సంబంధించి. కాపు సామాజిక వర్గాల్లో, అలాగే రాజకీయ వర్గాల్లో ఎప్పుడో అయిపోయినటువంటి కేసు. అది కూడా అప్పటి తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి సందర్భంలో వారిచ్చినటువంటి మేనిఫెస్టోలో అంశాన్ని నెరవేర్చలేదు కాబట్టి మేము అడిగాం, న్యాయ పోరాటం చేశాం. 2014 అంటే 2016లో కాపు గర్జన పేరుతో జరిగింది. మరి ఇది ఎంత అన్యాయం! మరి వెంటనే 24 గంటల లోపే మరో జీవో, అంటే 2వ తారీఖున ఈ జీవో వచ్చింది, జీవో నెంబర్ 852. తర్వాత మరో జీవో వచ్చింది. ఆ జీవోలో ఏ రకమైనటువంటి అంశం ఉందనేది మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. జీవో ఆర్టీ నెంబర్ 869 ఇక్కడ చాలా క్లియర్గా హోమ్ డిపార్ట్మెంట్ అపీల్స్ క్రిమినల్ జస్టిస్ క్రైమ్ నెంబర్ 77/2016 ఆఫ్ తుని పోస్ట్ అఫెన్స్ అండర్ సెక్షన్స్ 146, 147, 153, 174A and C of Railway Act. Accused were acquitted in CC number 97/2021 by Honorable 7th Additional Metropolitan Magistrate Court of Railways, Vijayawada, by its judgment dated 01/5/2023. Filing of appeal, withdrawn orders. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే 2వ తారీఖున ఈ జీవో ఇచ్చి 3వ తారీఖున దీన్ని మేము విత్డ్రా చేసుకుంటున్నాం అని చెప్పి కొన్ని అంశాలని పొందుపరిచారు. కుమార్ విశ్వజిత్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఇంత గందరగోళమైనటువంటి పరిస్థితి అంటే అంత అయోమయం. ప్రభుత్వానికి సంబంధం లేదా? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెబితేనే కదా ఈ జీవో అనేది బయటకు వచ్చింది. జీవో ఆషామాషిగా ఒక అధికారి ఇవ్వడానికి అవకాశం లేదు. కొన్ని పరిస్థితుల్లో మాత్రమే దానికి సంబంధించి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు కానీ కొన్ని అంశాలు మాత్రమే ఎవరికి చెప్పక్కర్లా, అంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటివి. మరి ఇటువంటి అంశాల్లో ఎంత జాగ్రత్త ఉండాలి? అంటే ఇక్కడ ఈయన్ని బలి చేద్దామనా? కుమార్ విశ్వజిత్ ఒక అధికారి, మాకు సంబంధం లేదంటే ఆయనకు ఎవరుగా? అంటే ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది, ఎందుకు ఇంత అయోమయం క్రియేట్ చేస్తుంది అనేది ఇంత వివరంగా చెప్పడానికి కారణం ఏంటంటే ఒక జీవో తయారు చేసేటువంటి అంశానికి సంబంధించి చాలా స్టెప్స్ అనేది ఉంటుంది, నోటింగ్స్ ఉంటాయి. ఇందులో ఏ పాయింట్ పెట్టాలి ఏంటనేది ఒక్కొక్క సెక్షన్ నుంచి వెళ్తూ ఉంటుంది. ఫైనల్గా అయిపోయిన తర్వాత దానికి సంబంధించి మంత్రి ద్వారా ముఖ్యమంత్రి. మరి ఇంత క్లియర్ కట్గా ఉన్నటువంటి సందర్భంలో ఇలా ఏం కాదు, మాకు సంబంధం లేదు అని చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం? ఇదేదో నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి సందర్భం కాదు, ప్రశ్న కాదు. పబ్లిక్లో నెలకొన్నటువంటి కన్ఫ్యూజ్, గందరగోళం, అయోమయం ఈరోజు దీంతో అయిపోయింది. రేపొద్దున మాకు సంబంధం లేదని చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అంటే అధికారులు, పాలకులు, నాయకులు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వారు చెప్తేనే కదా చేసేది. వారుగా నిర్ణయం తీసుకుంటారా? ఒక జీవో పాస్ చేస్తారా? గవర్నమెంట్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తారా? పర్మిషన్ తీసుకోండి, విచారించండి, ఫైలింగ్ అప్పీల్ అని పెట్టారు. దాంట్లో ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు మనం. ఫైలింగ్ ఆఫ్ అప్పీల్, పర్మిషన్ అకార్డెడ్, ఆర్డర్స్ ఇష్యూడ్. ఇక్కడ ఫైలింగ్ ఆఫ్ అప్పీల్, విత్డ్రాన్ ఆర్డర్స్ ఇష్యూడ్. అంటే ఇంత ఒక రకమైనటువంటి ఆలోచన విధానం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఈ జీవోల అంశానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారం ఇంకా రానున్న కాలంలో ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఒక సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఒక కులానికి సంబంధించినటువంటి సామాజికపరమైనటువంటి అంశంగానే మనం చూడాలి. అప్పట్లో ఉవ్వెత్తున లేచినటువంటి ఆ యొక్క ఏదైతే ఉద్యమం ఉందో, నిరసన కార్యక్రమాలు ఉన్నాయో, కాపు గర్జన పేరుతో చేసినటువంటి ఆ కార్యక్రమం వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్. అది కాపులను ఓబీసీలో చేర్చాలి. మరి అప్పుడు మీ ప్రభుత్వమేగా చెప్పింది, 2014లో మేనిఫెస్టోలో మీరేగా చెప్పింది మేము చేస్తామని చెప్పి. మరి దాన్ని న్యాయబద్ధంగా అడిగితే ఒక రకమైనటువంటి నిరసన చేసుకుంటే దానికి సంబంధించి ఆ ముసుగులో ఎవరో ట్రైన్ దగ్ధం, రకరకాల అల్లర్లు జరిగాయి. కేసు కొట్టేశారు, దానికి సంబంధించి సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అని చెప్పి రైల్వే కోర్టే తీర్పిచ్చింది 2023 మేలో. మరి దాన్ని మళ్ళీ తిరిగి చాలా ఒక రకమైనటువంటి ఆందోళన, నిరసన జీవో అంశానికి సంబంధించి కాపు నేతలు చాలా బలంగా వారి వాదన వినిపించారు. సరే మేమేంటో చూపిస్తాం. ఈ కూటమి అధికారంలోకి రావటానికి కాపు సామాజిక వర్గం ఎంతగా పనిచేసిందో మీరు మర్చిపోయారు అని చెప్పి కొంతమంది బలంగా వారి వాదన వినిపించారు, మాట వినిపించారు, గళాన్ని విప్పారు. దీంతో తోక ముడిచింది కూటమి ప్రభుత్వం అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రకమైనటువంటి జీవోలు రావటం ప్రజల్ని ఒక రకమైనటువంటి అయోమయానికి గురి చేయడం అనేది ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలి, ఇచ్చినటువంటి హామీలను అలాగే వాగ్దానాలను నెరవేర్చే విధంగా చూడాలి తప్ప ఇట్లా అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క ఆలోచన. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మచిలీపట్నం మంగినపూడి బీచ్లో జూన్ 5, 6, 7, 8 తేదీల్లో జరగనున్న మసూలా ఫెస్టివల్లో విహాంగ అడ్వెంచర్స్ వారి అద్భుత హెలికాప్టర్ అడ్వెంచర్ రైడ్స్ స్కైస్ అతి తక్కువ ధరలకే పర్యాటకులు విహరించవచ్చు. పూర్తి వివరాలకు 7799790090 7799790089 ఈ నెంబర్లకు సంప్రదించవచ్చు.